దృష్టి ఒక 5 నిమిషాలు. 9వ తారీఖు ఆయన ఉద్యమం ప్రారంభించినప్పుడు పెర్లంపూడిలో ఆయన ఇంటి దగ్గర ఏం జరిగిందో ప్రత్యక్ష సాక్షిగా మన గ్రామం నుంచి 3 ఉన్నాం. 1 కీర్తికొండరావు గారు, 2 నేను, 3 కీర్తి వీర్రాజు. మేము ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆయన అరెస్ట్ అయ్యి వాళ్ళని కొట్టే వరకు కూడా అక్కడే ఉన్నాం. ఎందువల్ల చెప్తున్నానంటే ఎంత అన్యాయం అంటే పత్రికోణం దిగి వాళ్ళం అందరినీ ఆటలు పంపించడం జరిగేది. ఎన్నోసార్లు మమ్మల్ని ఆటలు పోతారా పోరా మేము కొడతామని అనేవారు. మేము నిజంగా చెప్తున్నాం, వయసు అయిపోయింది, చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతాం అన్న వాళ్ళం ఒక 100 మంది ఉన్నాం. వాళ్ళని అలాగే కూర్చొని ఉన్నాం. అయినప్పటికీ కూడా గంటకి ఇక్కడ అడిపించేవారు. అయినా మేము జడలేదు. ఒకప్పుడు పద్మనాభం గారు ఒక టైంలో అన్నారు, మీరు నా ఇంటి నుంచి ఆటలు పోకపోతే నేను మందు దాడి చచ్చిపోతాను. కోత ఉద్యమం ఏళ్తోటంటే ఎస్పీ ఐటీ అందరూ కూడా అదిరిపోయారు. 11-12 గంటల దాకా చూశారు. ఆటలు పోయేవారు, మళ్లీ వచ్చేవారు, మేము మళ్లీ వెళ్ళేవాళ్ళం. మాకు అడుగుగా ఉండేది. సరిగ్గా 4 గంటల దాకా కూడా అలాగే అడిపించేశారు. అందరికీ మరో చేసుకుంటాం. మాకు భయమే, ఏం చేస్తారో ఒకవేళ కాలుస్తారేమో నుండి. అలాంటప్పుడు సాయంత్రం సరిగ్గా 5:30 గంటలకే ఒక్కసారి 500 మంది పద్మనాభం గారి ఇంటి మీద పడిపోయి వెంటనే ఆ తలుపులు తోసేసి మమ్మల్ని అందరినీ పక్కకు లాగేసి పద్మనాభం గారిని ఇలా ఎత్తుకుని వాళ్ళ ఆవిడ్ని, వాళ్ళ కోడల్ని, వాళ్ళ అమ్మాయిని, వాళ్ళ అబ్బాయిని పక్క తోసేసి ఎంత ఘోరం అంటే ఈ రోజుని ఎప్పుడు జరుగుతుంది. అలాగా ఏ చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క 10 నిమిషాల్లో తోసేసి పద్మనాభం గారిని అలా చోటిని అందులో పట్టేశారు. 72 మందిని అందులో వ్యాన్ ఎక్కించేశారు. అందులో నేను ఒకడు అన్నాడు, బాబాయ్ కొట్టేస్తాడు, ఆకలి పోని నన్ను వేలంకయ్యని కెల్లంపూడిలోకి ఇద్దరిని పక్కన తోసేశాడు. అందులో నేను తప్పు చేతులకు వచ్చేస్తే మొత్తం 2 వేలను ఎక్కించుకుని తీసుకుపోయాడు. ఎందుకు చెప్తున్నానంటే ఎంత బాధాకరం. ఒక రాష్ట్ర నాయకుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి చెదగొట్టేసి కుటుంబం అంతా ఈడ్చేసిపోయాడు. అలాంటప్పుడు మనం అందరం కూడా దొంగగా ఉండాలి. ఆస్తులు అడగలేదు, డబ్బులు అడగలేదు, ఒక కాపు జాతికి అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీలో 35 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. మీరు ముఖ్యమంత్రి అవ్వచ్చు, పెద్ద నాయకుడు అవ్వచ్చు, కానీ మీ స్థాయి మనిషి మా నాయకుడు ముద్దగడ పద్మనాభం మీ వయసులో సమానం, మీ అనుభవంలో సమానం. నిజాయితీకి మీరు కూడా చంద్రబాబు గారు ఒక మాట అంటే, ఒక మాట ఇస్తే ముద్దగడ పద్మనాభం మరణానికైనా అయ్యా. అందువల్ల పద్మనాభం గారిని రక్షించాలా, మేము రక్షించుకుంటాం. వేళ హాస్పిటల్లో ఉన్నారు, ఆయన ఏమీ కూడా తీసుకోవడం లేదు. అందువల్ల చర్చించండి, ముందుకండి. ఒక్క 6 మనుషుల కోసం ఆయన బలి పెట్టకండి. మీరే అన్నారు, మీరే ఇస్తామన్నారు, మాకు రిజర్వేషన్ ఇవ్వండి. మీ ఫోటో పెట్టుకుంటాం, పద్మనాభం గారి ఫోటో వెనకాల పెడతాం, మిమ్మల్ని మేము పూజించుకుంటాం. ముద్రగడ పద్మనాభానికి ఆయన విరమించే వరకు కూడా ప్రతి ఇంటికి సహకరించండి, సహకరించమని కోరుకుంటున్నాను. అందువల్ల దేశాన్ని కూడా మీరు సహకరించండి. ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు కాపులో చిన్నతరాలకి ఉద్యోగాలు ఏంటారో మీకు రిజర్వేషన్ కల్పించాలని హామీలు ఇచ్చారు. అదే హామీల కోసం ఈ రోజు ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతి కోసం, కాపులో బడుగు బలహీన వర్గాల నిరుపేదల కోసం ఉద్యమాన్ని ధర్మంగా చేస్తుంటే అధికారం అంటబెట్టి అధికారంలో రక్షించడం పోయి భక్షించాలని క్లియర్ గా ప్రతి ఈ రోజు ఇంటిలో మౌనంగా దీక్ష చేస్తుంటే పోలీసులు పంపించి తల్లి పిల్ల ఆడదంటే మన భారతదేశంలో చాలా గౌరవించేవారు. ఆడవాళ్ళని చూడకుండా కూడా లాగి కొట్టి ప్రజలందరినీ భక్షిస్తున్నారు. ప్రజలకు రక్షణ కల్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ప్రజల భయభ్రాంతులకు గురి చేస్తుంది. కానీ ఎవరో భయపడే పని లేదు. ఏదైనా సరే కష్టాన్ని సమాధానం చెప్పే పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఈ ప్రజల